తెలుసుకున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఈయన ప్రజాభవన్కు పిలిచిండి ఈ మధ్యలో పోయిన సంవత్సరం మీ అందరికీ తెలుసు. జూలై 6, 2024 జూలై 6, 2024 నాడు రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకుందామని ప్రజాభవన్కు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించాడు. ఆహ్వానించిన తర్వాత ఆ విభజన హామీల ముసుగులో గోదావరి బనకచెర్ల చీకటి ఒప్పందం ప్రజాభవన్ ఆధారంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య జరిగింది. ఎందుకంటే జూలై 6, 2024 నాడు ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుల మీటింగ్ జరిగింది. ఆ తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయినాయి. రేవంత్ రెడ్డి గారు అదే రోజు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఏమైంది? జూలై 6, 2024 రేవంత్ చంద్రబాబు కలిసిండ్రు. సెప్టెంబర్ 13, 2024 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సతీ సమేతంగా బెజవాడకు పోయి బజ్జీలు తినొచ్చిండు. ఇగో అక్కడ సైలెంట్ అయిపోయింది. ఇక బెజవాడ బజ్జీలు తిని బెజవాడకు పోయి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా కలిసి గోదావరి బనకచెర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చ జెండా ఊపిండు. ఆనాడు రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా, బెజవాడ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరు కలిసి ఈ గోదావరి బనకచెర్లకు జెండా ఊపిండ్రు. జూలై 6, 2024 ఏమో రేవంత్ రెడ్డి, సెప్టెంబర్ 13, 2024 ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరెక్ట్గా మీరు డేట్లు చూస్తే దాని తర్వాత ఇదే క్రమంలో నవంబర్ 15, 2024 నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాసిండ్రు. మీరు కలవంగానే లైన్ చూడండి. ఫస్ట్ రేవంత్ కలిసిండు, సెకండ్ ఈయన పోయి రేవంత్ రెడ్డి గారు దూలంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా పోయించిండు బెజవాడకు. ఈయన సెప్టెంబర్లో పోగానే నవంబర్ నెలలో మన చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్కు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి రాశాడు. దీని తర్వాత మళ్ళీ డిసెంబర్ నెలలో 80,000 కోట్లు ఇవ్వండి మాకు అని చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్లో నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం రాసిండ్రు. నవంబర్లోటి, డిసెంబర్లోటి. అయితే ఇంత కుట్ర జరిగినా కూడా రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడు. తెలంగాణ ప్రభుత్వం మాకు ఏం తెలియదు అన్నట్టు నటించిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు నటించిండ్రు. నవంబర్లో డైరెక్ట్ ఓపెన్ లెటర్ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు రాస్తుండు. డిపిఆర్ తయారవుతుంది, లేఖలన్నీ బయటకు వచ్చినాయి. నవంబర్లో ఒక లెటర్ రాసిండు, డిసెంబర్లో ఒక లెటర్ రాసిండు, పోయి కేంద్ర జలవనరుల మంత్రిని కలిసిండు, పీపీటీ ప్రజెంటేషన్ అవుతుంది, డిపిఆర్ తయారవుతుంది. కానీ ఇంత జరుగుతున్నా ఈయన గారు మౌనం వహిస్తాడు, నాకేం తెలియదు అన్నట్టున్నాడు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అసలు దీన్ని బయటకు తెచ్చింది, పోరాడింది బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు జనవరి 24వ తేదీ నాడు ఇదే తెలంగాణ భవన్లో నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని బయటకు తెచ్చి లేఖలు బయట పెట్టినా. చంద్రబాబు గారు లెటర్లు రాస్తుండ్రు, ఒక దిక్కు వాళ్ళకు పర్మిషన్లు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, ఏం నిద్రపోతుండ్రా, గడ్డి వీక్తుండ్రా అని జనవరి 24, 2025 నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ భవన్ నుంచి విషయాలు బయట పెట్టినా. మేం బయట పెట్టినాక అప్పుడు బ్యాక్ డేట్లో ఈయన ఉత్తరాలు రాసుడు స్టార్ట్ చేశాడు. అది కూడా ఒకసారి నేను మీకు చూపిస్తా. అది పెట్టు బాబు ఒకసారి. అసలు మనం ఎప్పుడు లేఖ రాసిన పెట్టినావా? మీరు చూడండి ఎప్పుడు రాసిండ్రు. జనవరి 24, 2025 నాడు ఫస్ట్ నేను ప్రెస్ మీట్ పెట్టినా. నేను ప్రెస్ మీట్ మధ్యాహ్నం 4 గంటలకు పెట్టినా. 4 గంటలకు నేను ప్రెస్ మీట్ పెడితే రాత్రి 8 గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాని మీద ఉత్తరం రాసిండు. బ్యాక్ డేట్ వేసి రాసిండు. బ్యాక్ డేట్ వేసి ఉత్తరం ఎప్పుడు రిలీజ్ చేసిండు? 4 గంటలకు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే రాత్రి 8 గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి ఉత్తరం రాసిండు, ఏలేలే బనకచెర్ల ఆపాలి అని. ఎప్పుడు బీఆర్ఎస్ ముళ్ళు గట్టబట్టి పొడిస్తే, బీఆర్ఎస్ ప్రశ్నిస్తే 4 గంటలకు నేను పెడితే 8 గంటలకు బ్యాక్ డేట్ వేసి ఉత్తరం రిలీజ్ చేసిండు. నువ్వు 3 రోజుల కింద ఉత్తరం రాస్తే 3 రోజుల కిందనే రిలీజ్ చేయాలి కదా. 4కి నేను ప్రెస్ పెడితే రాత్రి 8కి నువ్వు రిలీజ్ చేసిన వెంటనే దొరికిపోయినావు, అడ్డంగా దొరికిపోయినావు. ఇది మొదటిది. తర్వాత 27వ తారీఖు నాడు నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఉత్తరం రాసిన, మీకు బాధ్యత ఉంది అని. 5 మార్చి నాడు బనకచెర్ల మీద సిద్దిపేటలో ప్రెస్ మీట్ పెట్టినా. ఇది దుబ్బాకలో మా ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పెట్టినా. తర్వాత 25 మే
తెలంగాణ భవన్లో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినా. 6 జూన్ ప్రెస్ మీట్ మాట్లాడిన దుబ్బాకలో. తర్వాత 14/6/2025 నేను పీపీటీ పెట్టిన. ఇక్కడ మళ్ళీ ట్విస్ట్ ఉన్నది. ఇదే మెయిన్ హాల్లో మీరందరూ మీ సాక్షిగా 14 జూన్ 2025 నాడు నేను ఇక్కడ పీపీటీ పెట్టినా. 4 గంటలకు నేను పీపీటీ పెడితే కరెక్ట్గా 5:30కు మళ్ళీ బ్యాక్ డేట్ సూత్రం రిలీజ్ చేసిండు. మీరే సాక్ష్యం. మీ ప్రెస్ రిలీజెస్ చూడండి. కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ చూడండి. 4 గంటలకు గోదావరి బంకచెర్ల మీద నేను పీపీటీ పెట్టి ఈ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ను, ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాలను నేను ఎత్తి చూపితే 5:30కు నిన్న డేట్ వేసి ఉత్తరం రాసి 5:30కు ప్రెస్కు రిలీజ్ చేస్తాడు. ఇది అంటే మీ 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 నిజాయితీ ఏందో, మీ సిన్సియారిటీ ఏందో ఇంత స్పష్టంగా దొరికిపోయింది. మీరు అసలు గోదావరి బంకచెర్ల మీద పోరాడింది బీఆర్ఎస్. మొద్దు నిద్రపోతున్నట్టు నటిస్తున్న కాంగ్రెస్ను ముళ్ళుగట్టెతో పొడిచి నిద్ర లేపింది బీఆర్ఎస్. ఇవాళ టీఓఆర్ ఆగిందంటే కూడా ఆ తాత్కాలికమే, బట్ అది జరిగిందంటే కూడా అది బీఆర్ఎస్ పోరాట ఫలితం. అయితే రేవంత్ రెడ్డి దొరికిపోయి ఏం చేస్తాడంటే ఏదో బురద జల్లాలనే ఒక పిచ్చి ప్రయత్నం. ఏదో బీఆర్ఎస్ఏ చేసింది, బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారే చేసిండ్రు అని ఒక చిల్లర ప్రయత్నం. నేను అడుగుతున్నా, ఆనాడు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఎక్కడన్నా బనకచెర్ల అనే ప్రస్తావన ఉందా? అందులో బనకచెర్ల అనే ముచ్చట ఉన్నదా మిస్టర్ రేవంత్ రెడ్డి? ఇప్పుడు అది కూడా నేను చదివి మళ్ళీ వినిపిస్తా. రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఇది అపెక్స్ కమిటీ మీటింగ్. నేను మీడియాకు కూడా ఫుల్ 12 పేజీల లెటర్ కూడా రిలీజ్ చేస్తా, మీరు కూడా చూడండి. అపెక్స్ కౌన్సిల్ మినిట్స్ ఎవరెవరు ఏం మాట్లాడినరు డీటెయిల్డ్గా ఉంది. ఐ విల్ గివ్ ఇట్ టు యూ. అలా ఎక్కడ బనకచెర్ల ముచ్చట కూడా లేదు. ఐ విల్ రీడ్ అవుట్. 2nd paragraph చూడండి. For the existing, ongoing and proposed projects in both the states of Krishna River, more than 1000 TMC of water is required. On the other hand, more than 3000 TMC is going waste into sea every year in Godavari River. Hence, he emphasized that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably settling the issue. సముద్రంలో 3000 టీఎంసీలు కలుస్తున్నాయి. 2 రాష్ట్రాలకు నీళ్ళకి ఇబ్బంది ఉన్నది. 2 రాష్ట్రాలు కూర్చొని ఇద్దరికీ ఆమోదయోగ్యంగా ఎలా వాడుకోవాలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అన్నాడు. ఇలా బనకచెర్ల ముచ్చట ఉందా? ఆంధ్రప్రదేశ్కు రాసిచ్చిన ముచ్చట ఉందా? ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినామని రాసినరా? నువ్వు తీసుకపో అని ముచ్చట ఉందా? ఇలా బనకచెర్ల ముచ్చట ఉందా? ఎందుకు చిల్లర మాట్లాడుతావు మిస్టర్ రేవంత్ రెడ్డి? నువ్వు 18 నెలలైంది ముఖ్యమంత్రి అయ్యి. 18 నెలలై ముఖ్యమంత్రి అయినాక కూడా నీ తీరు మారదా? కనీసం ముఖ్యమంత్రిగా బిహేవ్ చేయలేవా నువ్వు? ఇంకా నువ్వు ముఖ్యమంత్రి అనుకుంటున్నట్టు అనిపిస్తలేదు నాకు. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బురజలుడు, చిల్లర రాజకీయాలు మాట్లాడు, పక్కోని మీద దొక్కుడు, తోసుడు, ఇదేనా ఇక నువ్వు? ఇందులో ఎక్కడన్నా బనకచెర్ల ముచ్చట ఉందా? ఆంధ్రప్రదేశ్కు తీసుకుపోయే ముచ్చట ఉందా? ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ముచ్చట ఉందా? 2 రాష్ట్రాలకు ఇబ్బంది ఉంది. ఇద్దరికీ ఆమోదయోగ్యమైన విధంగా కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అన్నాడు. ఆమోదయోగ్యంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు రాలేదు. ఒక్క అడుగు మా హయాంలో ముందుకు పడలేదు. అది బాబు అయినా, అది జగన్ అయినా, ఇద్దరు కూడా 2 ప్రభుత్వాలతో మాట్లాడే ప్రయత్నం చేసినాం. నదీ మార్గంగా సాగర్, శ్రీశైలం ఆధారంగా నీళ్లు పైకి తేవాలి అనేది మా ప్రతిపాదన ఉండే. చంద్రబాబు ముందుకు రాలేదు, జగన్ ముందుకు రాలేదు, ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడే ఎందుకు పడుతున్నది? ఇప్పుడు ఎందుకు పడుతుందంటే నువ్వు గురుదక్షిణ చెల్లింపులో భాగంగా బాబు గారిని ప్రగతి భవన్కు పిలిచి చీకటి ఒప్పందం చేసుకున్నావు. దాంట్లో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని సతీ సమేతంగా బెజవాడకు తోలినాం. అందుకే ఇప్పుడు కదులుతుంది. అప్పుడు ఎందుకు కదలలేదు అని నేను అడుగుతాను. అది చూడండి, సతీ సమేతంగా బెజవాడలో కలిసి వచ్చిండు. రేవంత్ రెడ్డి గారు దోలిచ్చిండి అని ఒప్పుకొని వచ్చిండి పోయి. ఇది ప్రగతి భవన్ మీటింగ్. దెన్ ఇదే ఎజెండాలో పారాగ్రాఫ్ 5 చదువుతలేడు రేవంత్ రెడ్డి. ఇదే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో ఏదైతే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 2026లో జరిగిందో అందులోనే ఎజెండా నెంబర్ 5లో కేసీఆర్ గారు మాట్లాడింది కూడా స్పష్టంగా ఉంది. అందులో కూడా raised objection over the expert committee constituted by Government of India to address the issues of diversion of water from Godavari to Krishna River between the 2 states without prior consultation of Telangana, and pointed out conflict of interest with respect to some members. He requested for reconstitution of the committee as already requested.
ఇందులోనే స్పష్టంగా చెప్పిండ్రు, మా అనుమతి లేకుండా, తెలంగాణ చర్చ లేకుండా, తెలంగాణతో సంప్రదించకుండా ఆంధ్రప్రదేశ్కు గోదావరి నీళ్లు మళ్లించడం పట్ల, ఆ కమిటీలో ఉండే సభ్యుల యొక్క తీరు పట్ల కేసీఆర్ గారు చాలా స్పష్టంగా తన నిరసనను కూడా తెలియజేసిన విషయాన్ని ఇందులో స్పష్టంగా చెప్పారు. ఇంత క్లియర్గా ఉంటే పిల్లలకి 2016లో బంకచెర్ల రాసి ఇచ్చినట్టు నిన్నటి ప్రజెంటేషన్ పెట్టా. ఇది మీరు చూసిండ్రు. నిన్న వాళ్ళు ఏం ప్రజెంటేషన్ పెట్టిండ్రో కూడా ఒకసారి చూడండి. హెడ్డింగు నిన్న కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు కలిసి పెట్టిండ్రు. ఏం రాసిండ్రు పైన? 2016లో గోదావరి పెన్నా నదుల అనుసంధానంపై ప్రతిపాదన. ఏమైనా ఉందా అందులో? అసలు పెన్నా గురించి ఉందా అందులో? ఇది హెడ్డింగ్ ఏం పెట్టిండ్రు? ఇంత పిచ్చి అబద్ధాలా, ఇంత చిల్లర రాజకీయాలా, ఇంత నీచంగా దిగజారాలా మిస్టర్ రేవంత్ రెడ్డి? నువ్వు రాసిన దాంట్లో కింద యాజ్ ఇట్ ఈజ్ నువ్వు తెలుగు అనువాదం చేసినావు. అలా ఎక్కడన్నా పెన్నా అనే పదం ఉందా? ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన పదం ఉందా? ఇలా అసలు విషయాన్ని కొంచెం అండర్లైన్ చేయలేదు చూడండి లాస్ట్కు. ఇది ఏముందా కనబడుతుంది కొద్దిగా, అందులో క్లియర్గా అదే పెట్టదు. బస్ బస్ చాలు చాలు చాలు. 2 రాష్ట్రాల మధ్య అవగాహన భావంతో సమస్యలు చర్చించి పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు. దాన్ని అండర్లైన్ చేయలేదు. ఎక్కడన్నా ఇందులో పెన్నా అనే పదం ఉందా? పక్కన ఇంగ్లీష్లో ఉంది, ఈ పక్కన తెలుగులో ఉంది. నువ్వు హెడ్డింగ్ ఏం పెట్టినావు? 2016లో గోదావరి పెన్నా నదుల అనుసంధాన ప్రతిపాదన. అంటే ఇంత చిల్లర దివాలా కోరు దిక్కుమాలిన చిచ్చోర రాజకీయం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. పెట్టు, అసెంబ్లీ పెట్టి నీ బట్టలు ఇప్పుతాం, మాట్లాడతాం గట్టిగా. నీళ్ళేందో పాలేందో తేలుతాంప అసెంబ్లీ సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా, శాసనసభ సాక్షిగా. ఎవరు అబద్ధాలు మాట్లాడుతుందో, ఎవరు నిజాలు మాట్లాడుతారో మాట్లాడదాంపా అసెంబ్లీలో. మైక్ కట్ చేయగాడ మైక్ కట్ చేస్తాడు మళ్ళా. సరే, నెక్స్ట్ కెమెరా వాళ్ళ సైడ్ పెడతాడు. మా మాణిక్యరావు మంచిగా యాడ్ చేస్తుండు. నన్ను చూపిస్తలేదు అసెంబ్లీలో. నేను మాట్లాడుతుంటే నా బొమ్మ కనబడదు, మైక్ కెమెరా తిప్పేస్తాడు. సరే, అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఇది మీరు స్పష్టంగా చూసిండ్రు. కేసీఆర్ గారు ఆనాటి ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో పెన్నా నది ప్రస్తావన కానీ, నీళ్లు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే ముచ్చట కానీ ఎక్కడా అందులో ఒక్క మాట మాత్రం కూడా లేదు. పాయింట్ నెంబర్ 2, కేసీఆర్ గారు 2వ లెటర్ రాశారు. ఇది 2/10/2020 కేసీఆర్ గారు రాసిన లేఖ. 2/10/2020 ఇందులో చాలా స్పష్టంగా ఏం చెప్పిండ్రో కేసీఆర్ గారు కూడా చూడండి ఒకసారి. డియర్ శ్రీ గజేంద్ర షెకావత్ జీ కేంద్ర మంత్రికి రాశారు. ఏమని? యూటిలైజేషన్ ఆఫ్ గోదావరి వాటర్స్ గురించి ఏం రాశారు? ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ వర్త్ noting that as per 53 years of Central Water Commission gauge records, at the last gauging station on Godavari River, Annexure 8, at least 3,000 TMC of water flows into the Bay of Bengal. After the utilization of both the states of Telangana and Andhra Pradesh, the erstwhile state of Andhra Pradesh itself allocated 65.13 of the Godavari waters to Telangana region. The 3,000 TMC of water flowing into the sea annually can be used as pro rata basis. Based on the total water requirement for irrigation, industry, drinking water, Telangana will use 1950 TMC water per year. Telangana will use 1950 TMC of water per year in comparison to present allocation of 967 TMC. ఎంత స్పష్టంగా చెప్పిండ్రు? ప్రస్తుతమున్న 968 కాక ఈ 3000లో కూడా మాకు 1950 TMCల నీళ్లు మా హక్కు. అంటే 1950 ప్లస్ 968 అంటే 2918 TMCల నీళ్లు మా హక్కు అని కేంద్ర మంత్రి షెకావత్కు 2020లో కేసీఆర్ గారు రాసిన లెటర్. ఎంత? 2918 TMCలు తెలంగాణ హక్కు అని స్పష్టంగా కేసీఆర్ గారు రాసిన లేఖ. మిస్టర్ రేవంత్ రెడ్డి ఫైల్లో ఉంటే తెప్పించుకొని చదువు. మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అడిగితే ఈ లెటర్ తెచ్చిస్తారు, చదువును. ఇది ఒక ప్రూఫ్. అంటే ఆయన ఏం మాట్లాడతాడు? మొత్తం వదిలేసిండు. ఈ పుణ్యాత్ముడు నిన్న జ్ఞానోదయం అయింది. ఇదే విషయం నేను చెప్పిన. మొదలు ఏం చేసిండు? ఢిల్లీలో పోయి లేలే మాకు 1000 ఇస్తే చాలు మిస్టర్ చంద్రబాబు నాయుడు, 500 కృష్ణాలు ఇయ్యి, 1000 గోదావరిలు ఇయ్యి, ఇక మిగతా నువ్వు ఏమన్నా చేసుకో, ఎన్నన్నా కట్టుకో. బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చిండు. ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి అడిగిన, నువ్వు ఎవడివి? నువ్వు కేవలం కాపలదారుడివి. తెలంగాణ ప్రయోజనాలు చంద్రబాబు నాయుడుకు, ఆంధ్రాకు దారాదత్తం చేసే హక్కు నీకు లేదు. ఇది రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ప్రజలున్నారు.
ప్రజాస్వామ్యం ఉన్నది, ప్రతిపక్షం ఉన్నది. నువ్వేడి 1000 టీఎంసీ వెళ్ళడానికి మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు అడిగితే ఇప్పుడు జ్ఞానోదయం అయింది ఆయనకు. ఇప్పుడు అది కూడా ఒకసారి చూడండి వీడియో. మొదలేం మాట్లాడిండు, మధ్యలో నేనేం మాట్లాడినా, నిన్న ఎట్లా మాట మార్చిండో, రేవంత్ రెడ్డి ఊసర వెల్లుల్లాగా రంగులు ఎట్లా మారుస్తాడో, రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం ఎట్లయిందో ఒక్కసారి చూడండి. కృష్ణా బేసిన్ మీద ఒక 500 టీఎంసీలు, గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక 1000 టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎల్ఓసి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులు అయినా కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కేసీఆర్ గారు గోదావరి నదిలో మాకు 963 టీఎంసీల నీళ్లు కేటాయించారు. అయితే దీని తర్వాత కూడా 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెప్తున్నాయి. ఆ 3000 టీఎంసీల్లో కూడా ఇదే ప్రోరాటా ప్రకారంగా మాకు 1950 టీఎంసీల నీళ్లు కావాలి. 1950 టీఎంసీలు మాకు కావాలి గోదావరిలో. ఎందుకంటే మా హైదరాబాద్ నగరం 1 కోటి జనాభా ఉంది, 30 లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు. హైదరాబాద్ లో పారిశ్రామిక అవసరాలు, తాగునీటి అవసరాలు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా గోదావరిలో 1950 టీఎంసీల నీళ్లు ఈ 3000లో మా వాటా. ఈ 3000 సముద్రంలో కలిసే దాంట్లో మా లెక్క 1950 టీఎంసీల నీళ్లు ఈ మాకు ఇవ్వాలి అని కేంద్ర జలవనరుల శాఖకు ఆనాడు కేసీఆర్ గారు రాసింది. అంటే ఇప్పుడు మనకు వస్తున్న 968 కాక మరో 1950 మా లెక్క అని కేసీఆర్ చెప్పింది. నికర జలాలలో ఏ విధంగా అయితే ప్రపోర్షనేట్ గా 968 టీఎంసీ మనకు, 518 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో, అదేవిధంగా గోదావరిలో ఉండే మిగులు జలాలు కావచ్చు, గోదావరిలో ఉండే వరద జలాలు కావచ్చు, ప్రపోర్షనేట్ గా తెలంగాణకు కూడా ఒక రైట్ వస్తుంది. కృష్ణా బేసిన్ మీద ఒక 500 ఎప్పుడు సో వచ్చింది నాకు చూసి అది మళ్ళీ డేట్ పెట్టుబట్టిగా కృష్ణా బేసిన్ మీద 500 సైలెంట్. ఫస్ట్ 18/6/2025 నాడేమో 1000 ఇచ్చేయి, నీకు అంత నువ్వేమన్నా చేసుకో చంద్రబాబు నాయుడు, నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు, బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చి పరిచాడు. అరే నువ్వే అయ్యే నీకు అట్లా 1950 మనది ఉన్నది 2918 అని నేను 19 జూన్ 2025 నేను మాట్లాడినా. ఆయన 18 నాడు మాట్లాడితే తెల్లారి 19 నాడు నేను మాట్లాడినా. నిన్నటి జ్ఞానోదయం అయింది ఆయనకు. నిన్న 1 జూలై నాడు లేలే మా వాటా ఉంది అందులో కూడా 65% మా లెక్క ఉన్నదని నిన్న తెలివికెచ్చిండు. అంటే గోదావరిలో 1000, కృష్ణాలో 500 జాలు అని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డికి మిగులు జలాల్లో కూడా తెలంగాణ వాటా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ ఆయన జ్ఞానోదయం చేసింది. బీఆర్ఎస్ ప్రశ్నించకుండా ఉంటే నీ నోటు దురిస్థానం వల్లనో నీ అవగాహన లేమితోనో ఇవాళ తెలంగాణకు ఎంత నష్టమవుతుండే? మేము అడగకపోతే ఇవాళ తెలంగాణకు ఎంత నష్టము? అదే పట్టుకొని ఇక 1000 ఇచ్చేస్తా మొత్తం నాకే అంటే ఏమైపోతుండే తెలంగాణ? ఇది బీఆర్ఎస్ సాధించిన విజయం, రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలిగించింది. ఇంకో మాట అన్నాడు, ఈ 3000 ఎడికేలు వచ్చింది. ఇప్పుడు మీరే చూసిండ్రు, కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారు రాసిన లేఖలోనే స్పష్టంగా చెప్పిండ్రు, యాజ్ పర్ ద సెంట్రల్ వాటర్ కమిషన్ గేజ్ రికార్డ్స్ 3000 టీఎంసీ ఈజ్ గోయింగ్ ఇన్ టు సీ అని కేసీఆర్ గారు చెప్పారు. ఈయన అంటాడు ఈ 3000 అనే బ్రహ్మ పదార్థం కేసీఆర్ కనుక్కున్నాడు, ఇది 6 వచ్చిందని మొన్న మాట్లాడిండు. నిన్నేమంటుండు, లేదు అందులో కూడా మా షేర్ ఉంది అని నిన్న అన్నాడు. అది అసలు 7 వచ్చిందో నేను సెంట్రల్ వాటర్ కమిషన్ రికార్డ్ చూపిస్తా ఒకసారి మీకు. సిడబ్ల్యూసీ రికార్డ్ చూపి, ఇగో ఇది, దిస్ ఈజ్ ద సిడబ్ల్యూసీ రికార్డ్. ఏ సంవత్సరం ఎన్ని టీఎంసీలు సముద్రంలో కలిసినాయి, ఇయర్ వైజ్ ఉంది. లాస్ట్కు మరి అది లాస్ట్కు పెట్టు 57 సంవత్సరాల యావరేజ్, 57 సంవత్సరాల యావరేజ్ తీస్తే ఎంత ఉందంటే 3102 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నట్టు 57 సంవత్సరాల యావరేజ్ సముద్రంలో కలిసిన నీళ్ళు. ఇది కేసీఆర్ లెక్కనో తెలంగాణ లెక్క కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్క. గిదే మాట కేసీఆర్ చెప్తే రేవంత్ రెడ్డికి ఏమో హాఫ్ నాలెడ్జ్ ఆయే, సగం సగం తెలిసాయే, ఏమంటారు పని తక్కువ లొల్లు ఎక్కువ. ఏం చేసిండు, ఇది ఏడ కనిపెట్టిండు, ఇది కేసీఆర్ ఏమో బ్రహ్మ పదార్థం కనిపెట్టిండు. ఎవరు కనిపెట్టిండు? సెంట్రల్ వాటర్ కమిషన్ కనిపెట్టిండు. ఇది నిన్న కొద్దిగా అంత నీకు అర్థమైనట్టుంది, లేదా అందులో కూడా మన ఎక్కువ ఉంది, మా వాటా ఉందని నిన్న స్టార్ట్ చేసినావు నువ్వు. తర్వాత గోదావరి బనకచెర్ల అనే ప్రతిపాదన 2021-22 ప్రాంతంలో మనం నది మార్గంగా నీళ్లు తేవాలని బీఆర్ఎస్ చెప్తే జగన్మోహన్ రెడ్డి వినలే. వాళ్ళ ఇంజనీర్లు వాళ్ళ డిపార్ట్మెంటు ఏం చెప్పిందో, ఇది ఇలా నది మార్గంగా వస్తే తెలంగాణ వాళ్ళు నాగార్జున సాగర్లో తీసుకుంటారు, తెలంగాణ వాళ్ళు శ్రీశైలంలో తీసుకుంటారు,
అనుకున్నారు ఆ రోజు తెలంగాణకు టచ్ లేకుండా మేము ఆంధ్రాకి వెళ్ళి మా భూభాగం నుంచే నీళ్లు మళ్ళిస్తామని వాళ్ళు ప్రతిపాదన ఆ రోజు తయారు చేసిండ్రు. ఆ రోజు తయారు చేస్తే కేసీఆర్ గారు నన్ను ఆదేశించారు. అఫ్ కోర్స్ ఐఎమ్ ద ఫైనాన్స్ మినిస్టర్, నేను నీటిపారుదల మంత్రి కాదు. కానీ కేసీఆర్ గారు నువ్వు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రి షెకావత్ను కలిసి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు పోవద్దు, దీన్ని ఆపాలే, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వద్దని చెప్పి నువ్వు పోయి కలిసిరా అని చెప్తే ఆనాటి మా ఎంపీలు మేమందరం కూడా వెళ్ళి కేంద్ర మంత్రి షెకావత్ గారిని కలిసి దీన్ని ముందుకు తీసుకుపోవద్దని లెటర్ ఇచ్చిన. అది లెటరు డేట్ చెప్తా చూడండి. 10 జూలై 2023. దాని మీద షెకావత్ గారి సంతకం కూడా చూడండి మీరు. 24/7/2023 షెకావత్ గారి సంతకం ఎండార్స్ చేసిండి ఆయన సెక్రటరీకి. నేను ఆ రోజు కేసీఆర్ గారి ఆదేశాలతో వెళ్ళాను. The state of Andhra Pradesh is unilaterally and illegally either expanding many components or constructing new projects which are part of the overall Polavaram project on the behest of using flood waters. Ani last paragraph chalta vinandi. It is requested to intervene and direct the state of Andhra Pradesh to stop from proceeding Godavari Penna link and also the unapproved construction of the lift scheme from the dead storage of Polavaram reservoir which are affecting the riparian rights of Telangana. ఆ రోజు 2022లో వాళ్ళు స్టార్ట్ చేయగానే ఢిల్లీకి స్వయంగా కేసీఆర్ ఆదేశాలతో వెళ్ళి గోదావరి పెన్నా లింకును ఆపాలని ఆనాటి కేంద్ర మంత్రి షెకావత్కు లేఖ ఇచ్చినాం మేము. నువ్వేమో చీకటి ఒప్పందం చేసుకున్నావు, కానీ మేము ఆ రోజు బహిరంగంగా మేము రాసిన లేఖ, దాని మీద సంతకాలు, డిపార్ట్మెంట్ అన్ని ఫైల్ నోట్ కూడా ఉంది చూడండి. ఇప్పుడు ఇందులో ఇంకొక ఇష్యూ ఉంది. వాస్తవానికి ఇక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సోయికి వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఇంతసేపు గోదావరి నీళ్ళ మళ్లింపే అనుకుంటున్నాం. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టులో కృష్ణా నీళ్ళ మళ్లింపు కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్రానికి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, గోదావరి నీళ్ళు ఎత్తుకపోతాం, కృష్ణలో ఎప్పుడైనా నీళ్ళు వస్తే కృష్ణా నీళ్ళు కూడా మళ్ళీ ఇస్తాం. రెండు రాసిందల్లా. అంటే గోదావరి నీళ్ళలో తెలంగాణకు గుండు కొట్టుడే, కృష్ణా నది నీళ్ళలో కూడా నాగార్జున సాగర్ కూడా లావట్కపోతామని చెప్పిండ్రు. దట్ ఐ విల్ షో. అందులో స్పష్టంగా మెన్షన్ చేయడం కూడా జరిగింది, మీకు అక్కడ చూపించడం జరుగుతూ ఉంది. అయితే దీంట్లో కూడా ఏంది, ఆంధ్రప్రదేశ్ నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి వాళ్ళు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ఏదైతే ఉందో 0 నుంచి 80 కిలోమీటర్ల వరకు ప్రస్తుతం ఉన్న కుడి కాలువను డబుల్ ద సైజ్ చేస్తారట. 2 అంతలు చేసి ఆ 80వ కిలోమీటర్ దగ్గర బొల్లేపల్లి అనే రిజర్వాయర్ కడుతున్నాం. ఎప్పుడైనా నాగార్జున సాగర్లో వరదలు వచ్చినప్పుడు, నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు మొత్తం నీళ్లు నాగార్జున సాగర్ నీళ్లను రోజుకు 2 టీఎంసీల చొప్పున తరలించి బోల్లేపల్లిలకు పెట్టుకుంటాము అంటుండ్రు. అంటే నాగార్జున సాగర్ కూడా ఖాళీ చేస్తారన్నట్టు. వరద పేరు మీద నాగార్జున సాగర్ను కూడా ఖాళీ చేస్తారు. ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టు వీళ్ళ తెలివి తక్కువతనం వల్ల, తెలంగాణ ప్రభుత్వం యొక్క, రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క చేతగానితనం వల్ల అది సిఆర్పిఎఫ్ చేతిలోకి వెళ్ళిపోయింది, తెలంగాణ చేతికి వెళ్ళి బయటకు పోయింది. ఇప్పుడు ఏంది, కృష్ణాలో ఎప్పుడైనా నీళ్ళు వస్తే నాగార్జున సాగర్కి వెళ్ళి రోజు 2 టీఎంసీలు తీసుకుపోయి బొల్లేపల్లిలో పెట్టుకుంటాం, ఆడ 150 టీఎంసీలు రిజర్వాయర్ కడతామంటారు. అంటే ఇటు కృష్ణ నీళ్ళు లావట్టుకపోతారు, కృష్ణలో నీళ్ళు లేవనుకో అటు గోదావరి నీళ్ళు లావట్టుకపోతారట. అంటే 2 రకాలుగా తెలంగాణకు దెబ్బ తగులుతుంది. ఏ రకంగా చూసినా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణకు మరణ శాసనం కాబోతా ఉంది. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా నిజాయితీగా పోరాడు, చిల్లర రాజకీయాలు బంద్ చేయి, ఈ చిచోర రాజకీయాలు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ముఖ్యమంత్రి పదవి ఉంటుంది పోతుంది, కానీ ద్రోహం చేయకు. ఇప్పటికే నువ్వు తెలంగాణ ద్రోహివి అని నీకు ముద్రపడ్డది. తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ జై తెలంగాణ అనలే, ఎన్నడూ రాజీనామా చేయలే. చరిత్ర పుటల్లో నువ్వు ఎప్పటికీ తెలంగాణ ద్రోహివే. మరి ముఖ్యమంత్రిగా కూడా తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దారాదత్తం చేసి మరోసారి ద్రోహిగా చరిత్రలో మిగిలిపోకు. చిల్లర మనలు మానేసి డెమోక్రటిక్గా రాష్ట్ర హక్కుల కోసం నిజాయితీగా పోరాడాలని మేము హితవు పలుకుతా ఉన్నాం. దిస్ ఈజ్ అబౌట్ బనకచెర్ల. ఇకపోతే రెండో విషయం, నిన్న మాట్లాడుతూ 299, 512 గురించి మాట్లాడి ముఖ్యమంత్రి. అసలు ఎంత బాధ కలుగుద్దంటే, ఇలాంటి వ్యక్తులు తెలంగాణకు ముఖ్యమంత్రి అయిందా అని ఒకసారి బాధ కలుగుతూ ఉంటుంది. నాకైతే అర్థం కాదు, ఎన్ని రోజులు అబద్ధాలతో బతుకుతావు రేవంత్ రెడ్డి గారు?
తెలంగాణకు పట్టిన అబద్ధాల వైరస్ ఈ రేవంత్ రెడ్డి. సరే, ఈ అబద్ధాలను ఎవడన్నా తట్టుకొని నిలబెట్టగలిగే శక్తి ఎవరికన్నా ఉందంటే అదొక బీఆర్ఎస్కే ఉంది. ఎందుకంటే ఈ అబద్ధాల వైరస్కు విరుగుడు బీఆర్ఎస్ అనే టీకా. బీఆర్ఎస్ అనే టీకానే రేవంత్ రెడ్డి అబద్ధాలను చీల్చి చెండాడుతుంది, రేవంత్ రెడ్డిని ముద్దాయిగా నిలబెడుతుంది. తెలంగాణ హక్కులు కాపాడగలిగేది ఒక బీఆర్ఎస్ మాత్రమే. ఎందుకంటే ఇలా బాధ కలిగేది ఏంటంటే బయట వాళ్ళకి సద్దులు కడుతూ ఇంటి మనిషిపై నిందలేస్తున్నాడు. తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ కోసం సెక్షన్ 3ని సాధించి 9 ఏళ్ళు కేంద్రం మీద పోరాడి ఒత్తిడి చేసి ఇలా కృష్ణానదిలో వాటా సాధించే ప్రయత్నం చేస్తుంటే కేసీఆర్, నువ్వు అలాంటి ఇంటి మనిషి కేసీఆర్ మీద నిందలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అసలు నిన్న నువ్వు కేసీఆర్ మీద గన్ని వీడియోలు చూపించినావు, ఆ పేపర్ కటింగ్లు వీడియోలు నానా తంటాలు పడ్డావు. ఎక్కడన్నా బనకచెర్ల అనే పదం ఉందా? బనకచెర్ల ఒప్పందం ఉందా? అగ్రిమెంట్ ఉందా? ఇప్పుడు నేను చూపించిన బనకచెర్ల ప్రాజెక్ట్ ఆపాలి అని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది నేను చూపించిన. వరదలో 1950 టీఎంసీలు మా లెక్క అని కేసీఆర్ రాసిన లేఖ నేను చూపించిన. అంత చిల్లర రాజకీయాలు తప్ప ఒక్కటనే నిజాయితీ ఉందా? ఇవాళ నేనేమంటాడు, 299 512 కేసీఆర్ సంతకం